చేతగాక చేవలేక అక్రమ కేసులు, మొహం చెల్లక మోడీని గట్టిగా అడిగే దమ్ము లేక చిల్లర పనులు. ఢిల్లీలో కామెడీ షోలు చేస్తేనో రికార్డింగ్ డాన్సులు చేస్తేనో యూరియా రాదని తెలిసిన రేవంత్ ఎరువులు అడిగిన పాపానికి అక్రమ కేసులు బనాయిస్తున్నాడు. దండాలు పెడితేనో దొంగచాటుగా వెళ్ళి ఎవరివో కాళ్ళు పట్టుకుంటేనో దయచూపరు రేవంత్. ఊపుకుంటూ ఢిల్లీకి వెళుతూ ఉత్త చేతులతో తిరిగి వస్తున్న రేవంత్ ఉద్దెర పనులు చేస్తున్నాడు. ఇంత మోసం చేసిన నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు. పార్టీల పేరు చెప్పి తప్పించుకోవాలనే నీ కుట్రలు ఇక నడవవు. కర్రుగాల్చి వాత పెట్టేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. మాయమాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి పాలన చేతగావడం లేదు. అందుకే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వ్యవసాయంలో కష్టాలు ఎదురవుతాయని కేసీఆర్ ఆనాడే చెప్పారు. అదిప్పుడు రైతులు అనుభవిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేని యూరియా కొరత ఇప్పుడెందుకు వస్తుంది? అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉంచకుండా వారిని కష్టాల పాలు చేస్తుంది. వ్యవసాయం చేయాల్సిన అన్నదాతలు రాత్రి పగలు తేడా లేకుండా సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయినా రేవంత్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. యూరియా ఏదని అడిగిన అన్నదాతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అన్నం పెట్టి అన్నదాతలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. యూరియా కోసం చిన్న పిల్లలను ఎత్తుకొని తల్లులు, వృద్ధ మహిళలు క్యూ లైన్లో నిలబడుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఇలాంటి వారి ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి తగలకుండా ఉంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా పిఎస్ఈఎస్ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం ఎక్కడ చూసినా ఒక బస్తా మాత్రమే ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక కరీంనగర్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూరియా పరిస్థితి మనం చూస్తున్నాం. రైతులు బాధపడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కాళ్ళు పట్టుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కరీంనగర్లో పరిస్థితి ఎలా ఉంది? కుమార్, అంటే గత నెల రోజుల నుంచి చూస్తే కూడా ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఎరువుల కోసం మాత్రం రైతుల తిప్పలు మాత్రం తప్పడం లేదని చెప్పాలి. ఎందుకంటే ఎరువులు వస్తాయో రావో తెలియని నేపథ్యం ఒక ఎత్తైతే, ఒకవేళ ఎరువులు వస్తాయేమో అని చెప్పి ఆశతోటి క్యూ లైన్ లో నిలబడలేక చెప్పులు కూడా పెట్టి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక ఎత్తైతే, ఓవైపు వ్యవసాయం చేయాలా, మరోవైపు క్యూ లైన్ లో నిలబడాలా అర్థం కాని పరిస్థితిలో రైతన్న కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా పలు చోట్ల కనిపిస్తుంది. అంటే ఈ రోజు కూడా చూస్తే మనకు ఇటు శంకరపట్నం మండలం, గద్దెపాక కావచ్చు, ముత్తారం, అంటే ఇక్కడ యూరియా అయితే వచ్చింది కానీ రైతు పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. అంటే వీళ్ళకి సరిపోయిన యూరియా వస్తుందా రాదా, మరి వీళ్ళకి ఒక్కొక్కరికి మాత్రం ఒక్కొక్కటి మాత్రమే బస్తా ఇస్తా ఉన్నారు. అంటే యాక్చువల్ గా అయితే ఒక్కొక్క రైతు మినిమం 4-5 ఎకరాలు వేసినటువంటి రైతులు కూడా ఉన్నారు. అంటే వీళ్ళకి అట్లీస్ట్ 3-4 బస్తాలన్నీ అవసరం పడతాయి. కానీ ప్రస్తుతం అయితే అధికారులు యూరియా ఉంది, ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారే కానీ ఆధార్ కార్డు కానీ పాస్బుక్ కానీ ఒకటి అంటే అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకున్నట్టు ఒక రోజు ముందు పేర్లు రాసుకోవడము, ఆధార్ కార్డు చూసుకోవడము, పాస్బుక్ చూసి రాయిచేయడం, ఒకటే యూరియా బస్తా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలో కూడా రైతులు తీవ్ర ఆందోళనకు మనోవేదన గురవుతూ ఉన్నారు. ఎందుకంటే తాము పెట్టిన పెట్టుబడి కనీసం వస్తుందా రాదా, యూరియా బస్తాల కోసం ఇలా వెయిట్ చేస్తే అక్కడ పొలం పనులన్నీ ఆగిపోతా ఉన్నాయి. ఇటు మహిళా రైతులు కావచ్చు, ఇటు వృద్ధ రైతులు కూడా లైన్లలో ఉన్న నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి అయితే మనకు ప్రతి చోట కనిపిస్తుంది. అంటే ఒకటే రైతులు చెప్పేది ఏంటంటే, అదను దాటిన తర్వాత యూరియా వచ్చినా కూడా అది మాకు పనిచేయదు. కానీ సకాలంలో యూరియా అందించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు రైతుల పట్ల వివక్షత చూపెడుతున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది కుమార్. అంటే ముఖ్యంగా రైతాంగం అంతా కూడా చెప్పేది ఒకటే, తమకు సకాలంలో యూరియా అందిస్తే ఫలవర్ధకంగా పెరిగే అవకాశం ఉంటుంది, కొంత లాభం రాకుండా పర్లేదు, పెట్టిన పెట్టుబడి వస్తే చాలనే ఒక ఆశతో అయితే రైతాంగం అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో
ప్రతి రోజు కూడా ఏదో ఒక చోట క్యూ లైన్ లో ఉండడమా, చెప్పులు పెట్టడమా, అసలు వస్తుందా రాదో తెలియదు. క్యూ లైన్ లో ఉన్నా కూడా వస్తుందో రాదో తెలియదు. ముందస్తుగా అడ్వాన్స్ గా రాయించుకున్నా కూడా వచ్చిన బస్తాలు 200 అయితే 500 మంది రైతులు క్యూ లైన్ లో ఉంటా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఈ రైతాంగానికి ఒక తలనొప్పిగా మారినాయని చెప్పాలి. ఏదేమైనా గత 15-20 రోజుల నుంచి కూడా రైతాంగానికి పూర్తిగా ఎక్కడ చూసినా కానీ పలు చోట్ల అయితే ఈ యొక్క కష్టాలే కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు కూడా మనకు ఇటు నగరపట్నం మండలం కావచ్చు, ఇటు సైదాపూర్ మండలం కావచ్చు, తంగలపల్లి మండలం, అంటే ప్రతి చోట కూడా రైతులు తీవ్ర మనోవేదన గురవుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కుమార్. అంటే ఇప్పటికైనా కూడా అదను దాటిపోక ముందుకు త్వరితగతిన తమకు యూరియా బస్తాలు అందించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా కృషి చేయాలని మాత్రం రైతాంగం చెప్తున్నటువంటి పరిస్థితి కుమార్. అయితే వేణుగోపాల్, అంటే గత నెల రోజుల నుంచి కూడా రైతులు ఈ సమస్యతో బాధపడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇప్పుడు రైతులు నష్టపోయే సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇక ముందు సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే పంటలు నష్టపోతే ఆ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? రైతులు ఏమని చెప్తున్నారు? అంటే ముఖ్యంగా రైతాంగం తిరుగుబాటు, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైతులు ఎప్పుడు కూడా రోడ్ల మీద రారు కుమార్. వాళ్ళకు కడుపు మంటినప్పుడు మాత్రమే బయటకు వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సకాలంలో విత్తనాలు కానీ యూరియా కానీ వాళ్ళకు రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి వస్తే వాళ్ళు ఎప్పుడు కూడా రోడ్ల మీదకి రారు. కానీ ఈ రోజు రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి వస్తుంది. క్యూ లైన్ లో చెప్పులు పెట్టాల్సిన అంటే గత సమైక్య రాష్ట్రంలో ఉండే ఈ అన్ని సిచ్యువేషన్. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి దీనిపై ఎటువంటి స్పందన లేదు. రైతాంగం పట్ల ఇంత వివక్షత ఎందుకు? అంటే ముఖ్యంగా రైతే రాజు అని చెప్తున్నటువంటి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇప్పుడు రైతు రాజులాగా కనిపించట్లేదా? చేసిన వ్యవసాయం కావచ్చు, రాజేసిన రాజ్యం ఎప్పుడు కూడా బాగా లేదు. కానీ రాజు ముఖ్యంగా చూసుకుంటే ఈ రైతాంగం పట్ల మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చూపెడతా ఉన్నాయి. రైతులకు కావాల్సిన ప్రతి ఒక్క అంశంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకొని చేయాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎంత అవసరం పడుతుంది, ఎంత యూరియా కావాలి, ఇప్పుడు ఎంత వచ్చింది, ఇంకెంత అవసరం ఉందని కనీసం సమీక్ష సమావేశాలు నిర్వహించాలి అధికారులు. అంటే ఇవన్నీ కూడా లేని నేపథ్యంలో దీని మీద కన్ఫ్యూజన్ తోటి ఎంతమంది ఎన్ని ఎకరాలు వేశారనేది సరి అనేటువంటి అవగాహన రాయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రైతులు 500 మంది రైతులు క్యూ లైన్ లో ఉంటారు. వచ్చిన 200 బస్తాలు అధికారులు అసలు ఇవ్వాలా వద్దా అని చెప్పి కూడా పోలీసులను పెట్టి ఇవ్వాల్సిన దుస్థితి అయితే వస్తా ఉంది. అంటే ఈ దుస్థితికి కారణం ఎవరు? రాష్ట్రమా, కేంద్రం అనేది రైతాంగానికి సంబంధం లేదు. తమకు సకాలంలో ఎరువులు ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద అనేది మాత్రం మనం అనుకుంటున్నాం. కానీ రైతులకు ఇవన్నీ సంబంధం లేదు. వాళ్ళకి సకాలంలో యూరియా ఇవ్వాలి. మేము క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి మాకు ఎందుకు వస్తా ఉంది? సకాలంలో మాకు యూరియా ఇవ్వకుంటే అదను దాటిన తర్వాత ఇచ్చిన యూరియా కూడా మాకు పనికిరాదు. పెట్టిన పెట్టుబడి కూడా రానప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పి ప్రతి చోట కూడా రైతాంగము ఆవేశం అటలు తెంచుకున్నటువంటి పరిస్థితిలో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ సిచ్యువేషన్ రాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు అంటే ముందస్తు చర్యలు తీసుకుంటాయని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి రైతుల్లో మనకైతే ప్రతి చోట కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఆనాటి రోజులు తిరిగి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. రేవంత్ సర్కారు అందాల పోటీల రివ్యూలపై పెట్టిన శ్రద్ధ యూరియా సరఫరా కొరత పెట్టి ఉంటే యూరియా కొరత వచ్చేది కాదు. యూరియా కోసం రైతులు, మహిళలు బారులు తీరుతున్నారు. రాష్ట్రంలోని అన్ని సహకార సొసైటీలలో ఇదే పరిస్థితి. కేసులు పెట్టినంత మాత్రాన యూరియా కొరత పరిష్కారం అవుతుందా? తెలంగాణ ప్రజానికానికి కారాగారాలు కొత్తేవి కాదు. అయితే రైతులతో పెట్టుకున్న వాళ్ళందరూ కాలగల్పంలో కలిసిపోయారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా యూరియా కోసం అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఎస్ఐ కాళ్ళు పట్టుకున్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం రీసెంట్గా. సో ఇదే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి అనే విషయాలు అందించేందుకు మనతో పాటు రవీందర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్, నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత ఏ విధంగా ఉంది? అక్కడ రైతులు ఏమంటున్నారు? రీసెంట్గా ఎస్ఐ కాళ్ళు పట్టుకొని ఒక్క బస్తా ఇప్పించాడంటూ రైతు వేడుకున్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనికారం చూపట్లేదు, నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ సమస్య తీరట్లేదు. నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి ఏంటి? రైతు కుమార్, విషయము ప్రజలలో అదేవిధంగా రైతులలో ప్రతినిత్యం నానుతున్న అంశంగా ఇవాళ యూరియా అంశంగా ఉంది. అనేక రోజులుగా దాదాపుగా 2 నెలలు గడుస్తుంది. రైతులు ఏదైతే వరి నాట్లు పొలాల్లో వరి కుతాలు చల్లారో ఆ రోజు నుంచి ఇవాళ రెండవ కలుపు తీసే పరిస్థితికి వచ్చింది. దాదాపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అతివృష్టి కురిసింది. భారీ వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొంత
12-13 రోజుల నుంచి కొంత వాతావరణం అనుకూలిస్తుంది. ఏదైతే ఫ్లడ్ వచ్చిందో ఫ్లడ్ వల్ల విపరీతంగా పంట నేలకు వాలింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అత్యంత అవసరం యూరియా పోస్తేనే ఆ కాస్త మిగిలిన పంట చేతికొచ్చే పరిస్థితి ఉంటుంది. ఇవాళ దయనీయమైన పరిస్థితుల్లో రైతాంగం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్పష్టంగా ఉంది. రైతులు ప్రతిరోజు ప్రతి సహకార కేంద్రాల వద్ద గుమ్మిగూడుతున్నారు, లైన్లలో నిలబడుతున్నారు. యూరియా బస్తా కొరకు గంటల తరబడి 5 గంటలు 6 గంటలు తరబడి నిలబడి ఒక్క బస్తా కోసం పడరాని పాటలు పడుతున్న దుస్థితి వల్ల తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, అది కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు ఉదయం వేకువజామున 4 గంటలకు క్యూలలలో చెప్పులు, ఛత్రీలు, అదేవిధంగా బస్తాలు, ఇటుక పిల్లలు పెట్టి బారులు తిరిగిన పరిస్థితి కాదు. గత 2 రోజుల నుంచిగా మళ్లీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. అయినా వర్షాలను సైతం లెక్క చేయకుండా రైతాంగం యూరియా బస్తల కొరకు క్యూ కట్టిన దుస్థితి ఏర్పడింది. ఇదంతా జరగబాటి దాదాపుగా 2 నెలలు వస్తుంది. ఈ 2 నెలల కాలంలో రైతాంగం గత 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా చూడలేని పరిస్థితిని చవి చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కంటతడి పెడుతున్నారు. ముఖ్యంగా ఈ రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులను, కళాశాలకు వెళ్లాల్సిన విద్యార్థులను, స్కూళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులను, అలా కుటుంబ సభ్యులు వృద్ధ తల్లిదండ్రులు ఉంటే వారిని కూడా క్యూలలో నిలబెట్టి యూరియా బస్తా కొరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇదంతా తనతో జరుగుతున్న ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుంది, అదే తమకు సంబంధించిన ఇష్యూ కానట్టుగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే యూరియా కొరత ఉందనే సాకుతో అక్కడికి వెళ్ళని పరిస్థితి కనబడుతుంది. పోతే తిరగబడతారు, తరిమి కొడతారనే భయాందోళనలో ఇవాళ కామారెడ్డి జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ప్రజాప్రతినిధుల్లో ముఖం చాటేసిన సందర్భం ఉంది. ఎన్ని రోజులంటూ ముఖం చాటేస్తారు? ప్రత్యక్షంగా ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇవాళ రైతులకు కనబడని పరిస్థితి, సీక్రెట్ గా వచ్చి సీక్రెట్ నుంచి జిల్లాలు దాటుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ మొన్నటి వరకు ఇక్కడ రైతు గర్జన అనే సభ పెడదామనుకున్నారు, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసి దాన్ని బీసీ గర్జన కింద మార్చి, అదేవిధంగా దీనికి సంబంధించిన ఎక్కడైతే యూరియా కొరత ఉండదో అక్కడ సన్నాహక సమావేశాలు పెట్టారంటే ప్రభుత్వం ఇవాళ తప్పించుకుని తిరుగుతున్నది. కానీ ఎంతకాలం తప్పించుకొని తిరుగుతారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ చూసినా యూరియా కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇవాళ క్యూ లైన్లలో నిలబడి విసిగి వేసారిపోయి ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు, బండబూతులు తిరుగుతున్నారు. పోలీసులను పెట్టి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు రైతులకు. అయినా దాని సమస్యను రెక్టిఫై చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఒక్క బస్తా కొరకు 6 గంటలు 7 గంటలు నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు శాపనార్థాలు పెడుతున్నారు ప్రభుత్వానికి. సీఎం కు బండబూతులు తిరిగిన సందర్భం ప్రతినిత్యం చూస్తున్నాం. ఎక్కడో ఒక చోట ప్రభుత్వ దిష్టి బొమ్మలు దహనమైన పరిస్థితి కనబడుతుంది. ఇదంతా చూస్తున్నటువంటి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అంశాన్ని రెక్టిఫై చేయడంలో, సమస్యను దాన్ని సాల్వ్ చేయడం పోగా సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అరెస్టులు చేస్తామంటున్నారు, సెక్షన్లు మారుస్తున్నారు, అదేవిధంగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదంతా సమస్యను జటిలం చేసుకుంటుంది ప్రభుత్వం తప్ప దానికి శాశ్వత పరిష్కారం చూపే మార్గాన్ని అన్వేషించడం లేదు. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య వల్ల పంట ఎదగాలంటే, పంట దిగుబడి రావాలంటే, ఆకాశ పంట చేతికి రావాలంటే అత్యంత అవసరం యూరియా. ఇవాళ యూరియాని కోసం రైతులు పడుతున్న తిప్పలు అంతా ఇంతా కావు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలం కొనసాగినంత కాలంలో ఇలాంటి దుస్థితి కానీ ఇలాంటి పరిస్థితి ఏ రోజు కూడా చూడలేదని ముఖ్యంగా మహిళా రైతులు కంటతడి పెట్టుకొని ఇప్పటి ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి ప్రతినిత్యం కామారెడ్డి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో కనబడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానీ ఎక్కడ కూడా సమస్యను పరిష్కరించే మార్గాన్ని చూపక తప్పించుకొని తిరగడం పట్ల ఇవాళ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ కొరకు ఏదో ఏషాలేస్తున్నారు, కానీ ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు అనే ప్రతినిత్యం చర్చ జరుగుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. డిమాండ్ విపరీతంగా ఉంది, సప్లై తగ్గింది. సప్లైని రెక్టిఫై చేయడంలోని, సమస్య పరిష్కారం చేయడంలోని ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది, రైతులు కంటతడి పెడుతున్నారు. ఇవాళ అనేక గ్రామాలలో రైతులు యూరియా కోసం క్యూ లైన్లు కట్టి
తమ పిల్ల పాపలతో వేచి చూస్తున్నారు. అరకొర యూరియా బస్తాలు అందజేసి చేతులు దులుపుకుంటున్నారు. మొక్కబొడిగా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు ఉన్నటువంటి బ్యాంకు అధికారులకు అదేవిధంగా రైతులకు ఇవాళ ఒక అగాధం ఏర్పడింది. సహకార సంఘాల మీద నెట్టేసి వాళ్ళ ప్రభుత్వం ఆ మంటతో చలిగార్చుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది శాశ్వతమైన పరిష్కారం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇవాళ ప్రజాప్రతినిధులు తప్పించుకున్నంత మాత్రాన రేపు ఓట్ల కొరకు స్థానిక సంస్థల ఓట్ల కొరకు రాకపోతారా, వాళ్ళకి బుద్ధి చెప్పలేకపోతామని ఆగ్రహంతో రైతాంగం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులు పడుతున్న అరిగోసను ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే సరిపడా యూరియా అందించాలని రైతాంగం డిమాండ్ చేస్తుంది. ముక్తకంఠంగా కుమార్. రైట్, థ్యాంక్ యూ రవీందర్. హస్తం పార్టీ ఏలుబడిలో ఆటవిక రాజ్యం నడుస్తున్నది. ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులు, నిర్బంధ కాండ కొనసాగుతున్నది. యూరియా లేదని ప్రశ్నించినందుకు రుద్రంగి మండలం రైతులతో అధికార పార్టీ నాయకులు సారీ చెప్పించి వీడియో విడుదల చేశారు. యూరియా కోసం ఆందోళన చేస్తున్న అన్నదాతలకు అండగా నిలిచినందుకు 8 మంది బీఆర్ఎస్ నాయకులపైన కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లక్ష్మణ్ వ్యాఖ్యలను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించవచ్చు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టి రైతుల వెతలు తీర్చవచ్చు. కానీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. అంతేకాదు లక్ష్మణ్ను బీఆర్ఎస్ కార్యకర్తగా ముద్ర వేసేందుకు కూడా ప్రయత్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. రాజు, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతుల సమస్యలు ఎలా ఉన్నాయి? యూరియా కోసం తిప్పలు పడుతున్న సిచ్యువేషన్ గత నెల రోజులుగా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. యూరియా లేకపోతే ఇటు పంట నష్టపోయే అవకాశం ఉంది, వాళ్ళ కష్టం కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. పైగా నెల రోజుల నుండి ప్రతిరోజు పిఎస్ఈఎస్ కేంద్రాల వద్ద తిరుగుతూ రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇదంతా పాలకులకు ఎందుకు పట్టడం లేదు? వారిపై రైతులు ఏమంటున్నారు? కుమార్, తెలంగాణ వ్యాప్తంగా కూడా గత 2 నెలలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల బతుకులు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆగమయ్యని చెప్పవచ్చు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా యూరియా కోసము రైతులు మాత్రం పడరాని పాటలు పడుతున్నారు. ఎక్కడ చూసినా కానీ గత 2 నెలల నుంచి కూడా ఎక్కడ ఏదో రోజు ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రామంలో యూరియా కోసము రైతులు క్యూలను నిలవడము, అలాగే ఈ పిఎస్సి సెంటర్ల వద్ద ప్రాథమిక సహకార సంఘాల వద్ద చెప్పులు లేదంటే పాస్బుక్లు పెట్టి క్యూలను నిలబడుతున్న దుస్థితి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. తాజాగా ఈ రోజు చూసుకుంటే ఈరోజు నిర్మల్ జిల్లా చిట్యాల ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఉదయం 6 గంటల నుంచే రైతులతో పాటు మహిళలు కూడా పాస్బుక్లతో పాటు చెప్పులను క్యూలైన్లో పెట్టి దాదాపు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు నిలబడినప్పటికీ కూడా అధికారులు మాత్రము యూరియాను సరఫరా చేయలేకపోయారు. అయితే పోలీస్ పహారాలో కొద్ది మందికి మాత్రమే యూరియాను పంపిణీ చేసి ఆ తర్వాత ఈ పిఎస్సి సిబ్బంది సైతం చేతులెత్తిన పరిస్థితి కనిపించింది. అలాగే ఇటు లోకేశ్వరం మండల కేంద్రంలో కూడా ఉదయం 4 గంటల నుంచే గత 20 రోజులకు కూడా యూరియా కోసము రైతులు ఎదురు చూడడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం వందలాది మంది, ఒకసారి విజువల్ లో చూసుకుంటే మాత్రం వందలాది మంది కూడా రైతులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున యూరియా కోసం బారులు తిన్న పరిస్థితి కనిపించింది. ఈ దుస్థితికి ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రధాన కారణం కూడా రైతులు ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిట్యాలలో రాజారెడ్డి అనే ఒక 70 ఏళ్ల వృద్ధ రైతు మాట్లాడుతూ తాము ఏనాడు ఇలాంటి పరిస్థితులు లేదని గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం తమకు ఇంటి వద్దనే గ్రామం వద్దనే తమకు యూరియాతో పాటు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అలాగే మద్దతు ధరకు తమ పంటలను అమ్ముకున్నామని, అయితే ప్రజెంట్ తమ ఓట్లతో గెలుపొందిన మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఉందా లేదా అని ఆ రైతు ప్రశ్నించడం జరుగుతుంది. అసలు పంట పండించాలంటే యూరియా అవసరమన్న కనీస బుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు లేదు అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. మరో యువ రైతు కూడా తన ఆవేదన చెప్పుకోవడం జరిగింది. అసలు తాము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చాలా పెద్ద తప్పు పని చేశామని, చెప్పులను క్యూలైన్లో పెట్టామని, ఆ చెప్పులతోనే తాము
కొట్టుకున్నా కానీ తమకు బుద్ధి రాదని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరో రైతు కూడా చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఉదయం 6 గంటలకే తాము వచ్చామని. అయితే వైపు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు రైతే రాజు, రైతులకు అన్ని విధాల సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తామని, రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన దానికంటే మించి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రైతులకు కష్టం వస్తే ఏం చేస్తుంది, కనీసం స్పందించే నాదుడు కూడా కరవయాలని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం. కేవలం ఎన్నికలప్పుడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రైతులు గుర్తుకొస్తారని, ఎన్నికల తర్వాత రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పే సమయం వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహంతో తమ ఆవేదన చెప్పుకోవడం జరుగుతుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తమ ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఎదురు కాలేదని చెప్పడం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు అన్ని ఇటు విత్తనాలు మొదలుకొని ఇటు యూరియా అందుబాటులో ఉంది, విత్తనాలను కూడా సకాలంలో అందించడం జరిగింది, అలాగే మద్దతు ధర ఇవ్వడం జరిగింది. మరి అదే కాంగ్రెస్ పార్టీ రైతులను రాజు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఏం చేస్తుంది? అసలు కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా ఎందుకు రైతులను వేధించే ప్రయత్నం చేస్తుంది? ఇలా వేధించడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంకి ఏం లాభం ఏముంది అని ఎదురు ప్రశ్నించడం జరుగుతుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా వచ్చుకుంటే నిన్న జైనత్ మండలంలో, అలాగే ఇటు ఖానాపూర్ మండలంలో, ఇటు లోకేశ్వరం మండలం, బైన్సా మండలం, కామోల్లో, అలాగే కుంటాల మండలంలో నిన్న కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు రైతులు యూరియా బస్తాల కోసం ఎదురు చూడడం జరిగింది. అయితే ఒకవేళ యూరియా వచ్చినప్పటికీ కూడా 10-15 నుంచి తాము ఎదురు చూసినప్పుడు కూడా కేవలం యూరియా ఒక రైతుకు మాత్రం 2 బస్తాలు మాత్రం ఇస్తున్నారని, ఇది ఎందుకు సరిపోతుందని చెప్పి అడుగుతున్నారు. ఇప్పటికే ఈ భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోనూ ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ పంట నష్టం కూడా జరిగింది. ఉన్న పంటను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా యూరియా అవసరము. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిసి రైతులను వేధించే ప్రయత్నం చేస్తుంది. ఇలా వేధించడం సరికాదు. తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి చాలా పెద్ద తప్పు చేశామని చెప్పేసి మదన పడుతున్న పరిస్థితి రైతుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాజు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ఇప్పటి వరకు సస్పెండ్ చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలన్నారు. హైకోర్టు తీర్పుతో ఎక్కడ ఎమ్మెల్యే పదవి పోతుందో అనే భయంతోనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని దొంగ మాటలు చెప్తున్నారని దుయ్యబట్టారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఊసరబలిలా సిగ్గు శరం లేకుండా రంగులు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు మాధవరం కృష్ణారావు. దగ్గరికి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ పోయినామని న్యాయస్థానం మొట్టకాయలు వేసిందని, ఇవాళ ఇంకా మీకు సిగ్గు లేకుండా మేము టీఆర్ఎస్ కొనసాగుతున్నామని చెప్పడం అన్న దుర్మార్గ విషయం. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పార్టీ చేంజ్ అయితే రాళ్లతో చంపమన్నాడు గతంలో, మరి ఇలా వీళ్ళని ఏ రకంగా చంపాలనో మీ ముఖ్యమంత్రి చెప్పాలి. మీ ముఖ్యమంత్రి చెప్పాలి దేంతో చంపాలనో అని. మీకు సిగ్గు శరము నిజంగా ఉంటే ఎమ్మెల్యేలకు రిజైన్ చేయండి, మళ్ళీ ఎలక్షన్లకు ఉండి. ఒక్క పార్టీ మీటింగ్ రాకుండా పొద్దున్న లేచి కాంగ్రెస్ కండవలు వేసుకొని అది మళ్ళీ దేవుని కండవలని చెప్తారు. ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా మీకు నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజల దేవుళ్ళని మీరు కోరుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేయనని ఒప్పుకోండి. చిన్న పిల్లలని చెప్తారు. ఇలా ఏ పార్టీకి పోయి రా వీళ్ళంటే మొన్ననే కాంగ్రెస్ కండ వేసుకురు సార్, వీళ్ళ స్వార్థం కొరకు, ఇలా బిజినెస్ల కొరకు అని చెప్పి చిన్న పిల్లాడు అడుగుతున్నాడు వీళ్ళు చెప్తున్నారు. ఇంకా అస్వంటి వాళ్ళకి ఇలా మళ్ళా మేము ఇంకా టీఆర్ఎస్ కొనసాగుతున్నాం అనంటే దుర్మార్గమైన విషయం. ప్రజలను మోసం చేసడం తప్ప ఇంకంతకన్నా లేదు. ప్రజా తీర్పులో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. న్యాయస్థానం మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.